హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఈ వీడియోలో ఈ జీపీఓ పోస్టుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే తెలుసుకుందాం. సో అందరం ఏమనుకుంటున్నామంటే ఈ పాత విఆర్ఓ విఆర్ఏలకు ఒక ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్లో పాస్ అయిన వారికి మాత్రమే జీపీఓ పోస్టులు తీసుకుంటారని మనం భావిస్తూ వచ్చాము ఇన్ని రోజులు. బట్ ఈరోజు పేపర్లో వచ్చిన అప్డేట్ని చూస్తే మనకు వేరే విధంగా ఉంది. సో ఈ అంశాలు ఏంటి, మరి దీన్ని సిసిఎల్ఏ నిర్వహిస్తుందా, టీజీపీఎస్సీ నిర్వహిస్తుందా అనే అంశాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు ఈ లేటెస్ట్ అప్డేట్ ఏంటో మీకు క్లారిటీ వస్తుంది. సో కమిషన్ ప్రతినిధులతో రెవెన్యూ అధికారుల చర్చలు. 10,941 పోస్టులకు 6,120 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. స్క్రీనింగ్ టెస్ట్ మాదిరిగానే ఎగ్జామ్. ప్రశ్నలు ఎలా ఉండాలనే దానిపై డిస్కషన్. సో ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ అనగానే మనం ఏమనుకున్నామంటే ఈ ఎగ్జామ్ 6,120 మంది రాస్తారు కదా, దీంట్లో ఒక 70% 50% పాస్ అవుతారని మనం అనుకున్నాం. బట్ ఇక్కడ ఈ న్యూస్ని బట్టి చూస్తే ఇక్కడ 6,120 మంది అందరికీ కూడా జాబులు ఇచ్చే అవకాశం ఉంది. దీన్ని జస్ట్ ఒక టెస్ట్ లాగా మాత్రమే పెడతారు తప్ప క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది కాదు. సో ఈ వివరాల్లోకి వెళ్ళి చూద్దాము. గ్రామ పాలన అధికారులుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్న ప్రభుత్వం పూర్వపు విఆర్ఓ విఆర్ఏల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. సుమారు 6,120 మంది అప్లై చేశారు. అయితే వీరికి పరీక్ష నిర్వహించిన తర్వాతే నియామక ఉత్తర్వులు అందజేయనున్నారు. ఎగ్జామ్ నిర్వహణపై రెవెన్యూ అధికారులు టీజీపీఎస్సీ ప్రతినిధులతో పలుమార్లు చర్చించారు. అయితే ఎగ్జామ్ ద్వారా వారి సామర్థ్యాన్ని పరీక్షించడం మినహా ఎవరిని ఎలిమినేట్ చేసే అవసరం కూడా లేదు. సో ఇక్కడ ఈ ఒక్క స్టేట్మెంట్ అనేది చాలా ముఖ్యమైనది. సో వారి యొక్క కెపాసిటీని మాత్రమే టెస్ట్ చేస్తారంట, కానీ ఈ అప్లై చేసుకున్న వారిలో ఎవరిని కూడా ఫెయిల్ చేయడం అంటే ఎలిమినేట్ చేయడం అనేది సాధ్యం కాదని చెప్పేసి అధికారులు భావిస్తూ ఉన్నారు. ఇది అఫీషియల్ కాదు. అఫీషియల్గా ఒక జీవో రూపంలో బయటకు వచ్చినప్పుడు మాత్రమే మనం దీన్ని అఫీషియల్గా భావించాలి. సో ఈ 6,120 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు కాబట్టి ఈ క్రమంలో ఎలిమినేషన్ ప్రక్రియ ఉండదని అధికారులు భావిస్తున్నారు. కేవలం స్క్రీనింగ్ టెస్ట్ మాదిరిగానే పరీక్ష ఉంటుంది. ప్రశ్నలు కూడా జీపీఓ విధులకు సంబంధించిన అంశాలపైనే ఉంటాయని క్లారిటీ ఇస్తున్నారు. అయితే ఆ ప్రశ్నలు ఎలా ఉండాలన్న దానిపై చర్చలు నడుస్తున్నాయి. ప్రశ్నపత్రం ఏ విధంగా ఉంటుందనే విషయంలో త్వరలోనే ప్రకటించే వీలుందని రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సో ఇప్పటికీ కూడా ఆ స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే చెప్తున్నారో ఆ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కానీ, మోడల్ క్వశ్చన్స్ కానీ, ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎన్ని క్వశ్చన్లు అనే అంశాలు ఏవి కూడా బయటికి రాలేదు. ఇవన్నీ మనకు ఊహాజనాలే. భూభారతి ఆర్ఓఆర్ 2025 చట్టంలో పేర్కొన్నట్టుగా విలేజ్ అడ్మినిస్ట్రేషన్ అనేది తప్పనిసరి. అందుకు గాను గ్రామ పాలన అధికారుల అవసరం అనివార్యమైంది. ఇప్పటికే భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. 4 మండలాలలో పైలట్ ప్రాజెక్ట్ కూడా పూర్తయింది. ఈ నెల 5వ తారీఖు నుంచి ప్రతి జిల్లాకు ఒక మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని భూ సమస్యలపై అధ్యయనం చేయనున్నారు. ఫిజికల్గాను సమస్యల పరిష్కారానికి అప్లికేషన్ స్వీకరిస్తారు. ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లు ఏ మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నారో సిసిఎల్ఏకి రిపోర్ట్ పంపించారు. హైదరాబాద్ మినహా మిగతా అన్ని జిల్లాల్లో కొనసాగుతున్న ఈ పైలట్ ప్రాజెక్టుకు గాను జిల్లా కేంద్రానికి దూరంగా ఉండే మండలాన్ని ఎంపిక చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి గారు కలెక్టర్లకు సూచించారు. దూరంగా ఉండే మండలాల నుంచి కలెక్టరేట్కి రావడం కష్టంగా ఉంటుంది. అందుకే ఆ రైతాంగానికి మేలు కలిగించాలన్న ఉద్దేశంతో జిల్లాకు పైలట్ మండలంగా మొదటగా ఈ దూరంగా ఉన్న మండలాలను సెలెక్ట్ చేశారు. అలాగే ఈ 4 మండలాల్లో దాఖలైన సుమారు 12,000 దరఖాస్తుల పరిష్కారంపై కూడా కసరత్తు జరుగుతుంది. ఈ నెలాఖరుకు ప్రతి జిల్లాలోనూ చేపట్టే పైలట్ మండలం నుంచి వచ్చే అప్లికేషన్ల పరిశీలనకు జీపీఓల అవసరం కూడా ఉంటుంది. అందుకే ఈ నియామక ప్రక్రియ వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు. సో ఫ్రెండ్స్, మనకు 2018లో 700 విఆర్ఓ పోస్టులకు అప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత 2022 ప్రాంతంలో అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ పోస్టులను రద్దు చేసి వారిని వేర్వేరు డిపార్ట్మెంట్లో సర్దుబాటు చేశారు. సో ఇప్పుడు వారిని తిరిగి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి డైరెక్ట్ తీసుకోకుండా వారికి ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందనేది తెలుసుకోవడానికి వారికి ఒక గూగుల్ ఫామ్ ఇచ్చి డీటెయిల్స్ తీసుకున్నారు. సో ఆ తర్వాత మొత్తం 6,120 మంది వరకు అప్లై చేసుకున్నారు. ఈ 6,120 మందిలో కొంతమందికి వస్తుందా, లేకపోతే అందరినీ కూడా సెలెక్ట్ చేస్తారా అని మనం ఇంకా క్వశ్చన్ మార్క్ కొనసాగుతూ ఉంది. సో ఈ మినహా అంటే ఈ 6,120 పోస్టులు పోగా ఇంకా 4,500+ పోస్టులు మిగులుతాయి. సో ఈ 4,500 పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నిరుద్యోగులతో నింపే అవకాశం ఉంది.
అయితే ఏదైతే ఈ పాత విఆర్ఓ విఆర్ఏలకు నిర్వహించబోతున్న స్క్రీనింగ్ టెస్ట్ కావచ్చు, ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో టీజీపీఎస్సి నోటిఫికేషన్ ఇస్తుంది కదా, ఈ నోటిఫికేషన్లో ఉండే ఎగ్జామినేషన్ ఇదంతా రెండు వేరువేరుగా ఉంటాయి. ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది జస్ట్ వారి సామర్థ్యాన్ని అంచనా వేయడం మాత్రమే, పాస్ ఫెయిల్ అనేది ఉండదు. అదే టీజీపీఎస్సి ఈ 4500 పోస్టులకు త్వరలో ఇవ్వబోయే నోటిఫికేషన్లో ఏంటంటే ఒక సిలబస్ ఉంటుంది. జనరల్ స్టడీస్ కావచ్చు, సెక్రటేరియల్ ఎబిలిటీస్ అంటే దీంట్లో ఆర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, సో అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన చరిత్ర, ఉద్యమ చరిత్ర, కల్చర్, సో సాంస్కృతిక వారసత్వం, దాంతోపాటుగా పాలిటీ అనే సబ్జెక్టు, సో ఎకానమీ, జాగ్రఫీ ఆఫ్ ఇండియా, తెలంగాణ, అవసరమైతే వరల్డ్ జాగ్రఫీ కూడా గ్రూప్ 2లో ఉన్నట్టు పెట్టే అవకాశం ఉంది. సో దాంతోపాటుగా మనకి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ, సో రోజువారీ జీవితంలో ఉపయోగపడే సైన్స్ అండ్ టెక్నాలజీ అప్లికేషన్స్ కూడా ఈ సిలబస్లో భాగంగా ఉండే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు ప్రస్తుతం ఉన్న జీపీఓ పోస్టుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సో ఈ వీడియో కింద నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మన మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. కింద మన ఈ వీడియో డిస్క్రిప్షన్లో మనం 2017 విఆర్ఓ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ ఏంటి, అంటే సబ్జెక్ట్ వైజ్గా క్వశ్చన్స్ ఎన్ని వచ్చాయనేది మనం ఒక అనాలిసిస్ చేసి ఒక వీడియో చేశాము. ఆ లింక్ పెడతాను, దాన్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. సో ఏదేమైనా కానీ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం, ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తారనేది మన చేతిలో లేని పని కాబట్టి మనం దాని గురించి ఆలోచన చేయకుండా ప్రిపరేషన్ అనేది ముందుకు తీసుకెళ్ళాలి. లేకపోతే ఈ జాబ్ క్యాలెండర్ ఇయర్ కూడా మనకు వృధా అవుతుంది కాబట్టి దాన్ని గమనించి ఎవరైతే కొత్త వారు ఈ ఫీల్డ్కి వస్తున్నారో వారు ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవాలి. పాతవారు మాత్రం కోచింగ్ తీసుకునే అవసరం లేకుండా ప్రిపేర్ అవ్వడం, వీక్ ఏరియాస్ ఐడెంటిఫై చేయడం, అవసరమైతే గైడెన్స్ ఎవరైనా ఇస్తుంటే తీసుకోవాలి. సో గైడెన్స్ తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకు మన వీక్ ఏరియాస్ ఐడెంటిఫై చేస్తాము. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం అనాలిసిస్ చేసి చదవడం ద్వారా నెక్స్ట్ ఎగ్జామ్లో మనం సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.